వర్ధమాన దేశాల యువశక్తి అత్యంత ప్రభావవంతమైనది. అపురూప శక్తి సామర్థ్యాలతో కూడిన యువత తమ దేశానికి ఉజ్వల భవిష్యత్తును మాత్రమే కాదు, శక్తివంతమైన వర్తమానం కూడా. అయితే యువతలో నిక్షిప్తమై ఉన్న ప్రబలమైన ఈ శక్తిని ఏ దేశంలోనూ సరిగా వినియోగించుకోవటం లేదు. అపారమైన ఈ సామర్థ్యాన్ని చదువుకోండి, మార్కులు తెచ్చుకోండి, ఉద్యోగం సంపాదించండి అనే ఇరుకు సందుల్లోంచి మళ్లిస్తున్నారు. ఈ మార్గం కుటుంబ స్థిరత్వానికి తోడ్పడుతున్నప్పటికీ యువతలోని అపారమైన శక్తి సామర్థ్యాలను ఉద్యోగాలకే పరిమితం చేస్తుంది. మన లక్ష్యాల విషయమై పునరాలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. యువత తమ అంతిమ లక్ష్యాన్ని ఉద్యోగానికే పరిమితం చేయకుండా ఉపాధి అవకాశాలను సృష్టించడంపై సారించాలి. నాయకత్వ లక్షణాలతో కూడిన ఒక ఆవిష్కర్తగా, యజమానిగా మారే దిశగా అడుగులు వేయాలి. డిజిటల్, పారిశ్రామిక రంగాల్లో ఔత్సాహికులకు అపరిమితమైనటువంటి అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే విధంగా యువతకు దిశానిర్దేశనం చేయాలి. ఆరంభమే అంతిమ లక్ష్యం కాదు. ఉద్యోగం చేయడం అనేది వైఫల్యం ఎంతమాత్రం కాదు. దీనివల్ల అనుభవం, క్రమశిక్షణ, నైపుణ్యాల వంటి అమూల్యమైన అర్హతలు సొంతమవుతాయి. గట్టి పునాది కూడా ఏర్పడుతుంది. అయితే వ్యక్తిగత లక్ష్యాలను ఇక్కడికే పరిమితం చేసుకోకూడదు. ఉద్యోగం స్థిరత్వాన్నిస్తుంది, కానీ వ్యవస్థాపకత అంతకన్నా ఉన్నతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఒక సంస్థను స్థాపించి కొద్ది మందికి ఉద్యోగాలు ఇవ్వటం వ్యక్తిగత విజయాన్ని సూచించడంతో పాటుగా ఆర్థిక స్వాతంత్రానికి, సమాజ ప్రగతికి, దేశాభివృద్ధికి బాటలు వేస్తుంది. పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో యువత కేవలం కంపెనీలలో పనిచేయడంతోనే ఆగిపోకుండా తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాంటి ప్రతి ప్రయత్నం వల్ల వందలాది ఉద్యోగాలు, స్థానిక సమస్యలకు అనుగుణమైన ఆవిష్కరణలు వెల్లువెత్తి అన్ని ప్రాంతాల్లో సాధికారత సాక్షాత్కరిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు సాధారణంగా నెల జీతంతో కూడిన ఉద్యోగం వైపు యువతను నడిపిస్తారు. దాని వెనుక సదుద్దేశమే ఉన్నప్పటికీ సొంత వ్యాపారాలపై భయం కారణంగానే వాళ్ళు అలాంటి సలహాలు ఇస్తారు. అది ఉత్తమ భవిష్యత్తు వైపు నడిపించే ప్రయత్నం ఎంతమాత్రమూ కాదు. ఆర్థిక అభద్రత తాండవమాడే వర్ధమాన దేశాలలో పారిశ్రామికత ఓ జూదంలాగే కనిపించవచ్చు. కానీ కాలం మారుతోంది. ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాలు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలు అందుబాటులోకి రావడం వల్ల ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఇదివరకటి కంటే తక్కువ పెట్టుబడితోనే సాధ్యం చేయవచ్చు. మనకు కావలసిందల్లా ఆలోచనా విధానంలో మార్పు. సమాజం అగ్రశ్రేణి ఉద్యోగాలను ఎలాగైతే గౌరవిస్తుందో, వ్యాపార యజమానులు, సామాజిక వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, ఉద్యోగాల సృష్టికర్తలను కూడా గౌరవించాలి. ధైర్యం చేసి రంగంలోకి దిగడం, ఓటమిని వృద్ధిలో భాగంగా పరిగణించడం, భవిష్యత్తు గురించి సృజనాత్మకంగా ఆలోచించడం వంటి లక్ష్యాలను యువతకు వంటబట్టించాలి. మన విద్యా వ్యవస్థ మారాలి. పాఠశాలలు, కళాశాలలు ప్రస్తుత పాఠ్య పుస్తకాలు, పరీక్షల మూస నుంచి బయటపడాలి. జీవన నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, ఆర్థిక అక్షరాస్యత, పారిశ్రామికత వంటి అంశాలను బోధించాలి. వ్యాపార ప్రతిపాదనలు తయారు చేసుకోవటం, వాస్తవ సమస్యలకు పరిష్కారం కనుగొనటం, వివిధ ప్రాజెక్టుల ద్వారా సంబంధిత సమూహాలతో కలిసి పనిచేయడం వంటి వాటిలో విద్యార్థులను ప్రోత్సహించాలి. ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాలంటే సరైన మార్గదర్శనం, కొత్త ఆలోచనలకు సహకారం అందించే సంస్థలు, ఆర్థిక వనరుల లభ్యత వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. యువత తమ కలలను సాకారం చేసుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉమ్మడి సహకారం అందించాలి. యువతకు విజయగాథలు స్ఫూర్తినిస్తాయి. తమలాంటి సామాజిక స్థితి నుంచి వచ్చి అవాంతరాలను అధిగమించి విజయం సాధించిన వారి అనుభవాలు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. వారిని చూసినప్పుడు తమ సొంత సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్తగా వైవిధ్యమైన రంగాల్లో ప్రవేశించి సత్తా చాటాలనుకున్న పారిశ్రామికులు, చిన్న వ్యాపారాల యజమానులు, వైవిధ్యంతో కూడిన ఆలోచనలతో విజయం సాధించిన వారి వివరాలను పొందుపరిచి యువతకి అందుబాటులో ఉంచాలి. ఈ విజయ గాథలను పాఠ్యాంశాలలో, వార్తా ప్రసార సాధనాలలో, సామూహిక చర్చలలో భాగం చేయాలి. ఎంతసేపు డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులను కీర్తించడం కాకుండా ఒక ఊళ్ళో ఫ్యాషన్ దుస్తుల వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళను, రైతులను, తమ ఉత్పాదనలను అమ్ముకోవడానికి ఉపయోగపడే మొబైల్ యాప్ తయారు చేసిన వ్యక్తిని కూడా కీర్తించాలి. ఎందుకంటే వీళ్ళు ప్రగతికి కొత్త సారథులు. ఉపాధి వెతుకులాటలకు స్వస్తి చెప్పి ఉద్యోగాలు కల్పించే వైపు మళ్లడం అంత సులభమేమీ కాదు. ఇది ముందు చూపుతో సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితులను దాటి ఆలోచించడం, ఉన్నతమైన స్వప్నాన్ని చూసే సాహసం చేయడంతోనే సగం విజయం సొంతమవుతుంది.
ఈ విజయ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే ధైర్యం, పట్టుదల, తగిన సహకారం అవసరమవుతాయి. ఒక్కసారి ముందడుగు వేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సాంకేతిక రంగం వంటి వాటిలో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను యువత సారథ్యంలోని సంస్థలు సులభంగా పరిష్కరించగలుగుతాయి. ఈ సంస్థలు కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాకుండా వినూత్నమైన ఆవిష్కరణల ద్వారా సొంత కాళ్లపై నిలబడే బృందాలను తయారు చేసుకోగలుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడి విదేశీ సహాయం పైన, పరిమిత ఉద్యోగాలపైన ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తాయి. వర్ధమాన దేశాల యువత కార్యాచరణకు సిద్ధం కావాలి. తాము ఆశించింది అందగానే ఆగిపోకూడదు. అంతకన్నా ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా ముందుకు సాగాలి. చదువులను మెట్లుగా ఉపయోగించాలి. గమ్యం చేరుకున్నాం కదా అని ఆగిపోకూడదు. మార్గదర్శకులను కలుస్తుండాలి. నిరంతరం అధ్యయనం కొనసాగించాలి. వైఫల్యాలకు భయపడకూడదు. తట్టుకొని నిలబడాలి. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ చిన్న చిన్న ఆలోచనలతోనే రూపుదిద్దుకున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు, మార్గదర్శకులు ఎప్పుడూ సృజనాత్మకతను, ఔత్సాహికతను, ధైర్యాన్ని ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి మార్కుల కోసం ప్రోత్సహించడమే కాకుండా ఉన్నతమైన కలలు కనే విధంగా తీర్చిదిద్దాలి. యాజమాన్యం, ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాల విలువలను బాల్యం నుంచే నేర్పించాలి. యువత సొంతగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించి అందుకు తగిన వ్యవస్థలను ఏర్పరిస్తే బాధ్యత విధాన రూపకర్తలు, నాయకులపై ఉంటుంది. యువత సొంతగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించి అందుకు తగిన వ్యవస్థలను ఏర్పరిచే బాధ్యత విధానకర్తలు, నాయకులపై ఉంటుంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిధులు సమకూర్చే వ్యవస్థలను సులువుగా సంప్రదించే వాతావరణాన్ని నెలకొల్పాలి. వ్యాపారం ప్రారంభించి నిలదొక్కునే దిశలో అవాంతరాలు కలగకుండా చూడాలి. వర్ధమాన దేశాల భవిష్యత్తు అక్కడి యువత చేతుల్లోనే ఉంటుంది. ఉపాధి పొందటానికి కాకుండా ఉద్యోగాల కల్పనకు వారిని ప్రోత్సహించాలి. ఉద్యోగం సంపాదించడం అనేదే పరమావధి కాదని, అంతకన్నా చాలా ఎక్కువగా సాధించవచ్చునని ఆలోచించే స్వభావాన్ని పెంపొందించాలి. ఉన్నత లక్ష్యాలతో కలలు కనే తరానికి, కార్య సాధకులకు, మార్పును సాధించే వారికి ప్రోత్సాహం అందించాలి. ఎందుకంటే యువత నడుం బిగిస్తేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది.